ఒకసారి ఊహించండి, ముంబైలో మార్నింగ్ 8:30కి బ్రేక్ఫాస్ట్ చేసి హైదరాబాద్ లో ఉన్న మీ ఆఫీస్ కు సరిగ్గా 9 o'clock కి వచ్చేసారు. అంటే దాదాపు 700 కిలోమీటర్ని 15 నిమిషాల్లో మీరు చేసేసారు. ఇదేమి సైన్స్ ఫిక్షన్ కాదు, దీన్నే హైపర్ లూప్ టెక్నాలజీ అంటారు. రాబోయే 15 ఏళ్లలో ఇది మనకి అవైలబుల్ గా ఉండే ఛాన్స్ ఎక్కువగా ఉంది. వీడియోలోకి వెళ్లే ముందు ఇంకా మీరు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని పెట్టుకోండి. ఈ హైపర్ లూప్ టెక్నాలజీ అనేది సూపర్ ఫాస్ట్ ట్రాన్స్పోర్ట్ టెక్నాలజీ. ఇది ఎలా పనిచేస్తుందంటే, ఒక పెద్ద పొడవైన ట్యూబ్ తీసుకొని ఆ ట్యూబ్ లో కొంచెం కూడా గాలి లేకుండా ఒక వాక్యూమ్ ట్యూబ్ తయారు చేస్తారు. అండ్ ఆ ట్యూబ్ లో ఒక క్యాప్సూల్ ఉంటుంది. ఆ క్యాప్సూల్ లోనే మనం అందరం కూర్చోవాలి. ఆ క్యాప్సూల్ మనల్ని ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్ కి క్షణాల్లో తీసుకెళ్తుంది. ఆ క్యాప్సూల్ కి ఎయిర్ రెసిస్టెన్స్ ఉండదు కాబట్టి ఏరోప్లేన్ కన్నా వేగంగా దూసుకెళ్లిపోతుంది. ఇప్పుడు మనం ఏ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ తీసుకున్నా గానీ ఎయిర్ రెసిస్టెన్స్ వల్ల 500 కన్నా ఎక్కువ స్పీడ్ మనం పొందలేకపోతున్నాం. కానీ ఈ క్యాప్సూల్ మాత్రం చాలా ఈజీగా 1000 కిలోమీటర్ల పైన వెళ్ళిపోతుంది. కళ్ళు మూసి తెరిచే లోపు కొన్ని వందల కిలోమీటర్లు ట్రావెల్ చేసి ఉంటుంది. కానీ ఇందులో కూడా చిన్న చిన్న సాంకేతిక లోపాలు చాలానే ఉన్నాయి. ఇది థియరిటికల్ గా పాసిబులే, కానీ కొన్ని వందల కిలోమీటర్ల వరకు ఒక పెద్ద పైపు వేసి దాంట్లో గాలి లేకుండా ఉంచి మళ్ళీ ఆ పైపు తుప్పు పట్టకుండా మెయింటైన్ చేస్తూ క్యాప్సూల్స్ లో ఎలాంటి రిపేర్స్ రాకుండా చూసి ఎక్కడ వాక్యూమ్ అనేది లీకేజ్ కాకుండా ప్యాసింజర్స్ కి ఆక్సిజన్ సప్లై ఉండేటట్టు ఆ క్యాప్సూల్ లో అంత స్పీడ్ గా వెళ్తున్న ప్యాసింజర్ కి ఎలాంటి ఇబ్బంది కాకుండా చూసుకోవాలంటే అంత ఈజీ కాదు. దీన్ని చేయాలంటే కోట్ల రూపాయల డబ్బు, హై ప్యాసింజర్ సేఫ్టీ, లార్జ్ అమౌంట్ ఆఫ్ ల్యాండ్ కూడా కావాలి. ఒకసారి జస్ట్ ఇమాజిన్ చేసుకోండి, ప్యాసింజర్ ఆ క్యాప్సూల్ లో ట్రావెల్ చేస్తూ ఉన్నప్పుడు సడన్ గా చిన్న టెక్నికల్ ఇష్యూ వల్ల ఆ క్యాప్సూల్ మధ్యలోనే ఆగిపోతే లేదా ఇంటర్నల్ గా ఏదైనా ఫైర్ అంటుకుంటే ఒక్క ప్యాసింజర్ కూడా తప్పించుకోవడానికి ఛాన్సే ఉండదు. మళ్ళీ అదే లైన్ లో వచ్చే నెక్స్ట్ క్యాప్సూల్ కూడా ప్రమాదానికి గురవ్వాల్సి వస్తుంది. ఈ చిన్న చిన్న లోపాల వల్లనే ఈ ప్రాజెక్ట్ ఇప్పటిదాకా లేట్ అయింది. కానీ లేటెస్ట్ సమాచారం ప్రకారం ప్యాసింజర్ సేఫ్ గా వెళ్లేటట్టు పూణే నుంచి ముంబై వరకు ఈ ప్రాజెక్ట్ ని చేయాలని గవర్నమెంట్ ఆలోచిస్తుంది. ఏదైనా రిస్క్ తీసుకుంటేనే రివార్డ్ ఉంటుంది కదా. దీని గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.